బావా 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 లే 8 అయింది నిన్నే లే దిల్లు నీకేం తోచకపోతే మీ ఇంటికెళ్ళు సాయంత్రం నేను వచ్చి తీసుకెళ్తా అంటే ఏంట్రా నేను నీకు అడ్డుగా ఉన్నానా ఏ రాజకార్యాలు వెలగబెడదామని నా బతుకు కదా ఒక్కటే తక్కువ గాని వెళ్ళవే ఎటో అమ్మలేదు నసుపెట్టే నాన్న లేరు ఓయ్ అంటే గింటే మీ అమ్మని అనుకో మావేనేమన్నా అన్నావంటే పగిలిపోతుంది ఓకే ఏమనలే గాని కాసేపు పడుకుంటా దిల్లు బాబా ఎక్కడికైనా బయటికి వెళ్దామా ఈ రోజు వంట చేయను అలాగే చుట్టూ బాగా పెరిగింది హెయిర్ కటింగ్ కెళ్ళి వచ్చి స్నానం చేసాక అప్పుడు ఆలోచిద్దాం కాసేపు నిద్రపోతా సరే పో ఇదిగో దిల్లు కిచెన్ లో గిన్నెల సౌండ్ రా నీకు నాకు ఇరిటేటింగ్ గా ఉంటుంది అసలు కిచెన్ లోకి వెళ్తే కదా హాల్లో కుర్చీలు అటు ఇటు జరుపుకో నాకు తలనొప్పి వస్తుంది లేదులే బాల్కనీలో కూర్చుంటాం చెట్లకు నీళ్లు ఎత్తిపోయికు ఆ సౌండ్ కూడా నాకు పడదు ఎందుకు నేను కూడా పడుకుంటాను ఎక్కడికి వెళ్ళకుండా నేనేం చేయాలి అలా అన్నా బాగుంది ఇప్పుడు ఏ గొడవ లేదు హ్యాపీగా నిద్రపో అలాగే భయ్యా సిస్టర్ ఎవడీడు చిన్నప్పుడు టెక్స్ట్ బుక్స్ లో ప్రతిజ్ఞలాగా భారతీయులందరూ నా సహోదరులు అన్నట్టు ఇద్దరిని పరగడుపునే పరభాషలో భయ్యా సిస్టర్ అంటున్నాడు చిచ్చి ప్రశాంతంగా నిద్రపోదామన్నా కూడా కుదరలేదు ఎవడే గుడ్ మార్నింగ్ భయ్యా మార్నింగ్ మార్నింగ్ ఏంటి సార్ మేడం ఇంట్లో లేరా నీకెలా తెలుసు ఇంకా పడుకుంటుంటేను అన్నట్టు సిస్టర్ కనపట్లేదండి భయ్యా గుడ్ మార్నింగ్ రా అన్నాయ్ హాయ్ సిస్టర్ ఏంటి మార్నింగ్ మార్నింగ్ గా వచ్చేసా రావాల్సి వచ్చింది సిస్టర్ ఎందుకో అంటే అర్జెంట్ గా ఎక్కడన్నాయ్ ఖర్చులు బాగా పెరిగిపోయాయి సమయానికి ఇంట్లో అత్తయ్య మావయ్య కూడా లేరు ఏమైంది బ్రో అది కాదు సిస్టర్ ఇలా ఉదయాన్నే వస్తే అప్పు కోసం వచ్చారని ఎలా అనుకుంటారు ఇప్పుడు ఎవరెలా అనుకున్నారు పిచ్చి భయ్యా సిస్టర్ ఇప్పుడు చెప్పింది కదా అత్తయ్య మావయ్య కూడా ఇంట్లో లేరని నిజంగా అప్పు కోసం రాలేదా అన్నాయ్ నిజమే అనుకో ఒక్క 10,000 అప్పుగా కావాలి భయ్యా నేను చెప్పలా ఉండిస్తా నువ్వు మామూలు దాని కాదు సిస్టర్ నీలో గొప్ప మేధావి ఉన్నాడు అసలు నేను అప్పు కోసమే వచ్చానని మా భయ్యాకే అర్థం కాలేదు నువ్వు ఇలా అప్పుల పాలవుతావని నేను అనుకోలేదులే సిస్టర్ నువ్వు చాలా డామేజింగ్ గా మాట్లాడుతున్నావు అనవసరంగా హట్ అవ్వాల్సి ఉంటుంది థ్యాంక్స్ భయ్యా ఈ డబ్బులు నేను వచ్చే వారం ఖచ్చితంగా నేను నీకు అవసరం లేదు ఉంచుకో బ్రో నువ్వు కూడా మామూలు కాదు భయ్యో అదే దేవుళ్ళలో ఒక్కవని ఉంటాను సిస్టర్ నేను వెళ్ళొస్తానే బాయ్ భయ్యా అంటే సమ్మర్ ఎఫెక్ట్ సిస్టర్ షార్ట్ హెయిర్ స్టైల్ స్టైలిష్ గా మార్చానన్నమాట చాలా బాగుంది ఎక్కడ చేయించావేంటి సిజర్స్ అండ్ బ్లేడ్స్ బావా మనం అక్కడికి వెళ్దాం నీకు మంచి హెయిర్ స్టైల్ చేయిస్తా నీకేమైనా మెంట్లా హెయిర్ కటింగ్ నువ్వెందుకు కొత్త హెయిర్ స్టైల్ చేస్తా బావా ఇదిగో దిల్లు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు సెలూన్ కి చీర కట్టుకుని వస్తే నేను నా తమ్ముడు అన్న అనుకుంటాను అందుకే జీన్స్ వేసుకొస్తా ఈ ఐడియా ఏదో బాగుంది వద్దన్నానుగా టీ షర్ట్ వేయాలా లేదా మంచి టాప్ వేయాలా నువ్వే సెలెక్ట్ చేద్దు గానీ రా బావా తిల్లు ప్లీజ్ ఊరికే ఎక్స్ట్రా చేయొద్దు నువ్వు నాతో సెలూన్ కి రావడం ఏంటి కొత్తగా ఉంటుంది భయ్యా నీకు తెలీదు నువ్వు వెళ్ళి చెప్తా అది అలా చెప్పన్నయ్యా నేను నీతో పాటు సెలూన్ కొస్తా నీకు సూపర్ హెయిర్ స్టైల్ చేస్తా ఇది ఫిక్స్ ఒకవేళ నువ్వు రాను అని మొండికేసినా ఈడ్చుకెళ్తా ఎల్లు భయ్యా బాగుంటది మా ప్రథమకి ఎలాగో ఇలాంటి ఐడియాలు వచ్చి చావు నీ ప్లేస్ లో నేనుంటే చెంగుమంటూ ఎగురుకుంటూ వెళ్ళేవాడిని తెలుసా సిస్టర్ అక్కడికి వెళ్ళాక ఈ బ్రోకర్ భాస్కర్ గారి పేరు చెప్పు మంచి డిస్కౌంట్ వస్తుంది భయ్యా హ్యాపీ హెయిర్ స్టైల్ ఇన్ సిజర్స్ అండ్ బ్లేడ్స్ బై సిస్టర్ ఉంటానే బాయ్ భయ్యా పద బావా రా దిల్లు వద్దని చెప్పానుగా పద బావా రెడీ అవుదాం ఎందుకు నవ్వుతున్నావు మావయ్య గుర్తొచ్చి పాపం వైజాగ్ లో కాచేని అంటే అత్తయ్య మాట్లాడుకుంటూ ఉంటే బిక్కుమంటూ తిరుగుతూ ఉంటాడు రేపు రాగానే అక్కడ జరిగిన ఆ ఎపిసోడ్ గురించి అడిగారు రేపు నాన్న రారు అమ్మ ఒక్కతే వస్తుంది 2 రోజులాగే అమ్మాయిలు తీసుకొస్తుంది అవునా మరి నాతో ఈ సంగతి ఎందుకు చెప్పలేదు తెలియదులే గందిల్లు నువ్వు ఇప్పుడు నాతో హెయిర్ కటింగ్ రావడం అవసరం చెప్పు అవసరమే నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు నేను వస్తే ఎలా ఉంటుంది సూపర్ గా ఉంటుంది తెల్లగా ఫేస్ ప్యాక్ వేసుకొని ఏం మాట్లాడకుండా హాలీవుడ్ హర్రర్ సినిమాల్లో దయ్యల్లా కామ్ గా తలెత్తుకొని కూర్చోకుండా నీతో మాట్లాడొచ్చు కదా నీకు చెప్పలేని దిల్లు వచ్చేటప్పుడు మంచి రెస్టారెంట్కి వెళ్ళి టిఫిన్ చేద్దాం వచ్చేటప్పుడు ఎందుకు వెళ్ళిప్పుడే చేద్దాం ఎక్కడా చూద్దాం పదా రా
ఇక్కడ నీకు మెంట్లా ఫన్ బావా. జీవితంలో ఇంతవరకు ఇలాంటి ప్లేస్ లో తిన్నావా? చిచ్చి. ఏంట్రా చిచ్చి అంటే? ఇక్కడ తినే వాళ్ళు మనుషులు కాదా? బలిసినోళ్ళేనా మనుషులు? నా ప్రజలు కాదా? ఇక్కడే తిందాం. వద్దు దిల్లు. ఏ పద థ్రిల్లింగ్ గా ఉంటుంది బావా. ఎందుకు ఇవాళ నాకు సిక్స్త్ సెన్స్ చెప్తుంది ఇవాళంతా థ్రిల్లింగ్ గానే ఉంటుందని. పద ముందు మొహం సరిగ్గా పెట్టు, లేకపోతే తిన్నది నాకు వంట పట్టదు. పద. ఈ సీన్ అమ్మ చూడాలి. ఇద్దరిని ఒకే బుల్లెట్ తో షూట్ చేసి పారేస్తుంది. ఏరా ఎప్పుడు అమ్మ అమ్మ అని ఒకటే గోల. నన్ను చూడు, ఎప్పుడైనా తలుచుకుంటానా? ఫీలింగ్స్ అనేవి ఇక్కడ ఉండాలి బావా. ఏడ్సలే పద. ఏంటి పిలుచున్నాయమ్మా? నీకేం కావాలి? బొత్తిగా మర్యాద లేకుండా మాట్లాడుతుంది. అది మర్యాద లేకుండా మాట్లాడటం కాదు బావా, వాళ్ళ మాట తీరే అలా ఉంటుంది. ఏం కావాలో చెప్పరే? ప్లేట్ ఇడ్లీ, ప్లేట్ బోండా. రెండా చెరోటా? చెరోకు చాలండి. అలాగే. హలో, ఇస్తున్నా ఆగు. అక్క ఫోనే. ఎవడ్రా? మాట్లాడు. ఎవరో. వాళ్ళకి ఇడ్లీ బోండా ఇవ్వు. సర్లే. హలో, నేనే లైలాని మాట్లాడుతున్నా. లైలానా? ఏంద్ర పీక కోస్తా 50 రూపాయలు నీ బాబుగాడిస్తాడ్రా? చంపేస్తా. ఏమనుకున్నావు? నేను చెప్పినట్టు తింటావా? ఇను నా పైసలు ఇస్తావా? ఇవ్వు మర్యాద గాని. ఎలా ఉన్నావు? నేను అరవింద్ని గుర్తుపట్టలేదా? ఎలా ఉన్నా? బాగున్నావా? వీనికి తెలుసా బావా? ఏమో గుర్తు రావట్లేదు దిల్లు. పాపం ఎవడు నువ్వంటే హట్ అవుతాడని తలుపా. ఏమోయ్, ప్లేట్ ఇడ్లీ, ప్లేట్ బోండా, ప్లేట్ మసాలా దోశ, ప్లేట్ ఆనియన్ దోశ ఇవ్వు. తొందరగా ఇవ్వయ్యా. ఓకే ఓకే. ఇడ్లీ ఎవరా ముందు? అన్నయ్య అందరూ బాగున్నారా? అడిగాని చెప్పు. ఒక ఇడ్లీ బాగుంటది అన్నయ్య. వదినా ప్లేట్ ఇడ్లీ వేసుకో, బాగుంటది. ఆంటీ డబ్బులు మా అన్నయ్యలు ఇస్తారు. అలాగే అన్నయ్య వెళ్ళొస్తాను. తమ్ముడు బాయ్ వదినా. తాగు. వద్దు, బాటిల్ తీసుకుందాం. అన్ని తాగాలి బావా. అన్ని తాగితేనే నాటుకోడిలా బలంగా ఉంటావు, లేకపోతే నీలాగే బాయిలర్ కోడిలా తయారవుతావు. తాగు. నేను తాగను. నీ ఇష్టం. బిల్లంతా 200. ఏంటి? ప్లేట్ ఇడ్లీ, ప్లేట్ బోండా 200? ఇందాకెవడో గేర్ తిన్నట్టు 4 ప్లేట్లు తిన్నాడు కదా. అయితే ఏంది? ఆడు వెళ్ళిపోయాడు, మిమ్మల్ని అడిగి తీసుకోమన్నాడు. బాబా తక్కువేసుకుని వచ్చి మనకు టోపు పెట్టాడు. వాడెవడో మాకు తెలీదు. తెలియపోతేనే ఇడ్లిచ్చుకుంటూ మాట్లాడారా? డబ్బులు కట్టండి. మేమెందుకు కడతాం? మేము తిన్న వాటికే కడతాం. నువ్వు తప్పుకోరా తమ్ముడు. నాకరాలా? నాకరం లేదు, ఎకరం లేదు. మేము కట్టమంటే కట్టం. ఈ లైలా సంగతి నీకు ఇంకా తెలీదు. ఈ నందిని బ్యాక్గ్రౌండ్ నీకు తెలీదు. ఏంటమ్మా రివర్స్ అవుతున్నా? నువ్వు ఉండరా తమ్ముడు. ఏందే 200 ఇస్తావా? కారు తాళాలు లాక్కోమంటావా? కారు మీద చేయి పడిందో నీ టిఫిన్ సెంటర్ గుల్ల గుల్ల అవుతుంది. దిల్లు 200 కదా, ఇచ్చేద్దాం. నువ్వు బావా. నీ పెళ్ళం అలా రెచ్చిపోతుంటే నువ్వు చూస్తూ ఉంటావేరా? బాబు నన్ను చంపేస్తా. మా పిల్లు కూడా కయ్యను. దిక్కున్న చోటు చెప్పు. ఇప్పుడు పద బాబా. త్వరగా ఎక్కువ. తమ్ముడు తీరే కత్తే. ఇదిగో నాక నీకోటి ముందు బండి తీరా. రే బండి త్వరగా పోనేరా. పోనీ పోనీ పోనీ.
శివ శివ శంభో జగడం జగడం త్వరగా పని జగడం 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 పని పని జగడం జగడం పని జగడం జగడం త్వరగా పని జగడం 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 పద. ఇప్పుడు వద్దిల్లు, నా మూడేం బాలేదు. ఏం కాదు బావా, ఆ లైలా మనల్ని ఏం చేయదు. మనం ఎక్కడుంటామో మన ఇల్లు ఎక్కడ ఉంటుంది తనకు తెలుసా ఏంటి? అసలు నువ్వు లోపలికి ఎందుకు రావడం? నేను చేయించుకుని వస్తాలే. ఇక్కడ దాకా వచ్చి నేనేం చేయను చెప్పు. ఏం పర్లేదు బావా, థ్రిల్లు బావా, పద. ఏంటి దిల్లు, నాకంతా గందరగోళంగా ఉంది. ఆ లైలా గురించేనా నీ టెన్షన్? దాని సంగతి మర్చిపో బావా, పద. నువ్వు నాతో వస్తే సెలూన్లో నవ్వుతారు దిల్లు. ఏ పద. ఏంటి పద? నేనేమైనా ఎల్కేజీ పిల్లర్నా పెద్దలతో సెలూన్కి రావడానికి? బావా, మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మనలాగే ఇంకొంతమంది వస్తారు. ట్రెండ్ సెట్ చేద్దాం బావా, పద. ఏ నీకు మాటలు రావా? సార్కి రావేమోనని సైగ చేశాను మేడం. మీరు తీసుకొచ్చారు కదా మాటలు రావేమో అని. సార్కి మాటొచ్చు కానీ కటింగ్ చేసేది నువ్వేనా? అవును మేడం. రా బావా, పద. తిరగండి సార్, ఇలా తిరగండి సార్. రండి సార్, కూర్చోండి. నాన్నకు ప్రేమిత సినిమాలో ఎన్టీఆర్ హెయిర్ స్టైల్ ఉంది కదా? ఎస్ మ్యామ్, కానీ సార్కి ఇంకా జుట్టు ఆ స్టైల్లో కాదు, అమ్మకు ప్రేమిత స్టైల్లో చెయ్యి. సార్ కదలకండి సార్. కానీ ఆ స్టైల్ ఇంకా నేను చెప్తాను కదా. అదేం వద్దులేండి, కొంచెం జిగ్జాగ్ టైప్ లో కొంచెం మా వాల్యూమ్ బావ ఎక్కువ మాటలేం పట్టించుకోకు. నేను వీళ్ళకి డైరెక్షన్ ఇస్తాను బావా. ఈ దెబ్బతో ఈ సిటీలో ఉన్న యూత్ అంతా నిన్నే ఫాలో అయిపోవాలి. అటు తిరుగు భయ్యా, లేకపోతే తెగుద్ది. సూరిగా అది ఇటే ఎల్లుంటదిరా. ఎవరు నన్ను అడుగుదాం. ఏమని అడుగుదాం అక్క? అదే దాని కారు వెనకాల ఏదో ఎర్రగా రాసుంటారా? ఎన్ను 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 అని అడుగుదాం. ఒరే సూరిగా ఆపరా 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 ఆపాపు. ఒరే తమ్మి, ఇలాగో తెల్లటి కారు, అందులో జంట, దాని వెనకాల ఎర్రగాని. ఒరే తమ్మి, ఏంద్రా అది ఎర్రగా? ఎన్నో ఎన్ను ఎన్ను చూసావేటి? చూసామక్క, అమ్మాయి టీ షర్ట్ వేసింది కదా, కత్తిలా ఉంది. ఎటెళ్ళింది అని అడిగా, ఎట్టా ఉంది అని అడగలా. చెప్పు, ఎటెళ్ళింది? అటు వెళ్ళి రైట్ తీసుకుంది. అదే, అడిగిన దానికే సమాధానం చెప్పాలి. పదరాసూరిగా వెళ్దాం. అక్క, వాళ్ళ గాని దొరికితే చంపి జైలుకి వెళ్తా. నేను బెయిల్ తెస్తా, లేకపోతే నన్నే కొట్టుద్రాదే. పద ఎక్క పద పద. నీళ్ళు కొట్టద్దు సార్. ఎన్నిసార్లు చెప్పాను సార్ తిరగద్దని. తెగింది చూడండి, చూడండి ఈసారి తిరగండి. నీళ్లు కొట్టకపోతే కటింగ్ కరెక్ట్ గా రాదు మేడం. వస్తుంది భయ్యా. నీళ్లు కొడితే మాకు జడ్జిమెంట్ సరిగ్గా తెలీదు, ఎంత కట్ చేస్తున్నావో తెలీదు. తీరా కటింగ్ అయిపోయాక చూసుకుంటే తిరుపతి వెళ్ళొచ్చి భారమైనట్టు ఉంటుంది. సార్ ఎన్నిసార్లు చెప్పాను సార్ అలా తిరగద్దని. 2 ఘాట్లు పడ్డాయి. నాకు కాదయ్యా, అక్కడ చెప్పు. సరే సరే. అబ్బా అబ్బా, వాటర్ కొట్టకుండా ముందు నీట్ గా దువ్వు. ఓకే మ్యామ్. ఆగు సార్, తిన్నగా ఉన్నాను సార్, మొదలే కాలేదు, 3 ఘాట్లు పడ్డాయి. పదరా ఎదవా, నీ వల్ల కాకపోతే చెప్పు. నువ్వు వెనకమాల కూర్చొని ముందు బండి తోలుతాను. ఎంతకన్నా స్పీడ్ వెళ్దక్క, అందుకే బుల్లెట్ కొనమన్నా. నార్మీ నార్మీ. అక్క, ఏంద్రా? తెల్లగారే కదా? అవును. దాని వెనకాల ఎర్రగా. ఎందుకు అడుగుతున్నారా? వెనక కనిపించిందేటి? వెనకాల ఉందక్క. ఓరి దొంగ సచ్చినోడా, సావు కౌరు సలగా చెప్తావేరా? తిప్పు తిప్పు. ఇదే 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 ఇవాళ దొరికారా నా చేతుల్లో వీళ్ళు. ఏరీళ్ళు వీళ్ళు ఆడుకుపోయినట్టున్నారు. ఒరే సూరిగా, ఏండే ఉన్నాం? కారు ఎక్కడానికి వస్తారుగా, అప్పుడు ములక్కాయలు తరిగినట్టు తరిగి ముక్కలు చేసి పడేద్దాం.
ఎందుకు నవ్వుతున్నావు? లేకపోతే ఏంటక్క, ఈ కారు దగ్గర మనం ఉంటే మనం చూసి వాళ్ళు వస్తారా ఏంటి? ఎక్కడో దాక్కుంటారు, మనం పోయేకొస్తారు. అప్పుడు దాకా ఏడే ఉన్నాం. మనం ఈ బండి దగ్గర ఉంటే మన టిఫిన్ బండి దగ్గర ఎవరు ఉంటారక్క? అయితే ఏం చేద్దాం? వీళ్ళు ఈ షాప్ లో ఉన్నారేమో చూసి వస్తాను ఉండు. వెళ్ళి చూసిరాపో. ఇలా అయిపోయారు నా చేతిలో, వీళ్ళు రావాలి ఇక్కడికి. అక్క, ఈ షాప్ లో ఎక్కడా లేరక్క. ఉంటే గింటే ఈ కటింగ్ షాప్ లోనే ఉండాలి. పద పద చూద్దాం నాడు. అక్కడ అటువైపు, ఇటు 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 కూడా. చూడు. ఎరా నన్నే వసే అంటావా? ఏమే వీళ్ళందరూ నీ మనుషులా? అంటే మనుషులు కూడా పెట్టించావా? ఎవత్తవే నువ్వు? నువ్వెవడేరా? తొక్కలో చిన్న కత్తి పట్టుకుని నిలబడ్డావు, నన్ను పొడుద్దానే. ఎవరమ్మా మీరు? ముందు మీరెవరో చెప్పండి రా. నా గురించి నీకు తెలీదు. బాబా, వీళ్ళు కొట్టుకు చేస్తారు, మనం జంప్ అవుదాం. మా బస్తీకి రారా, నీ సంగతి తెలుస్తా. అందుకే చెప్పాను ఇలాంటివన్నీ వద్దని. అబ్బా, తర్వాత క్లాస్ ఎక్కు కానీ ముందెక్కు. నువ్వు ముందెక్కు. సూరిగా తీరా బండి, తీ త్వరగా తీ. రండి రండి, నా బండి మీద వెళ్దాం. మొగుడుతో సెలవుడికి వచ్చినప్పుడు అనుకున్నా అది పెద్ద తేడా అని. గడ్డం తీయకముందే 4 ఘాట్లు పెట్టించిందయ్యా. ముగ్గురు ఎక్కితే పోలీసులు పట్టుకుంటారేమో. పోలీసులు మనం పట్టుకునే దాన్ని నరికేద్దాం, చంపేద్దాం. పద పద పద, తీరా త్వరగా పద. బాబా, నీ లైఫ్ లో ఇలాంటి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా చూసావా? నీ మొహం థ్రిల్లింగ్. వాళ్ళకి చిక్కితే చెత్త కొడతారు. వాళ్ళకి దొరికితేనే కదా. పోనీ బావా. వాళ్ళు వస్తారో చూడు. ఇప్పుడైతే రావట్లేదు బావా. అంటే ఏంటే, తర్వాత వస్తారనిగా. మనం టిఫిన్ సెంటర్ దగ్గర నుంచి జంపై సెలూన్ దగ్గరికి వచ్చాం. ఏ వెతుకుంటారా? ఇదిగో దిల్లు, నాకు కాలు చేతిలో ఆటలేదు. అమ్మకు తెలిస్తే ఇద్దరిని కలిపి చంపేస్తుంది. తెలిసినప్పుడు కదా బావా ఎందుకలా టెన్షన్ పడతావు? అయినా బావా, మనం వాళ్ళకి ఎలా దొరికాం? భలే గమ్మత్తుగా ఉంది. లైలా అంట. అలా కత్తి పట్టుకుని దొరికేదానికి అదేం పేరు? ఏయ్ నోర్మై, ఇప్పుడు మనం వాసుగడింటికి వెళ్తున్నాం. అదేంటి, వెళ్ళేటప్పుడు చికెన్ తీసుకువెళ్ళి నారాయణకి ఫోన్ చేసి చికెన్ కుర్మా చేద్దాం అనుకున్నానే. ఇప్పుడు సడన్ గా వాసన్న దగ్గరికి ఎందుకు? మనం ఇంటికెళ్తే మన ఇల్లు గుర్తుపడితే కష్టం. వాళ్ళు ఒక్క రోజులో వదిలే టైప్ లా లేరు. అమ్మొచ్చాక అమ్మకు చెప్తే ఓకే పద. అక్కడ వాసన్న లేకపోతే అటు నుంచి మా ఇంటికి వెళ్దాం. అక్కడ నారాయణ చేత చికెన్ కుర్మా. ఏయ్ నోర్మొస్తావా? ఇప్పుడు ఇంత టెన్షన్ గా ఉంటే చికెన్ కుర్మా కావాల్సి వచ్చిందా నీకు? నాకు టెన్షన్ గానే ఉంది బావా. నేను కూడా టెన్షన్ పడితే నీ గుండాగుతుందని బయటపడట్లా అంతే. ఇంతకన్నా స్పీడ్ పోదక్క, అందుకే బుల్లెట్ కొన అనేది ఇవాళ జీన్స్ వేసుకోవడం మంచిదేది బావా. ఏ ఎందుకట? ఒకవేళ ఇప్పుడు సడన్ గా బండాగిపోతే పరిగెత్తడానికి. అప్సెక్నప్ మాటలు మాట్లాడుకు. బండి ఎందుకు ఆగుద్ది? ఏమో, ఇలా మనం గొడవ అవుతుందని అనుకున్నామా? లేదే. కానీ అవలే ఇది కూడా అంతేనేమో. ఎవరు చెప్పించాడు? ఏం కాదు, ఇంకెంత 2 కిలోమీటర్లు వెళ్తే వాసుగడ్ ఇల్లు వస్తుంది. వాడి కార్ షెడ్ ఉందిగా, అందులో పెట్టేస్తా. అంతే అంతే. ఒకసారి చూడు, వాళ్ళు వస్తున్నారేమో. వాళ్ళ బొంద బావా, వాళ్ళు ఎందుకు వస్తారులే. చూడు, నీ భయం తగలయ్యా, వినవు కదా. వామ్మో బావా, వాళ్ళు వచ్చేస్తున్నారు. అవునా? పద పద, ఫాస్ట్ గా త్వరగా పోనీ బావా, వెళ్ళి వెళ్ళు. చూడు ఎంత దూరంలో ఉన్నారు. వచ్చేస్తున్నారు. అయ్యో, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అంతా నీ వల్లే జరిగింది. నేను చేశాను. హెయిర్ కటింగ్ నువ్వెందుకు రావడం? అయినా థ్రిల్లింగ్ గా ఉంది కదా బాబా ఈ చేసింగ్ లో. పోనీ 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 పోనీ. వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. ఏమైంది బావా? నోర్మై,
ఏం నోరేనిది డీజిల్ అయిపోయినట్టుంది. అవునా? ఓరి నాయనో, ఇప్పుడు ఎలా బావా? భయ్యా కార్ ఆగిందా అది చూస్తున్నా. పద పద. బావా ఆగు, ఒక పని చెయ్యి. ఏంటి? దిక్కితి. ఎందుకో నీకే అర్థమవుతుంది. అక్క అంత ధైర్యంగా వస్తుందంటే నాకేదో డౌట్ కొడుతుంది. ఇచ్చాక కత్తిచ్చే. ఎందుకు దానికి దడుతో? రండి భయ్యా. ఏంట్రా కటింగ్ షాప్ వదిలేసి వచ్చారు? నా దగ్గర ఎదవ కటింగ్లు ఇస్తే కట్ చేసి పారేస్తాను. బావో అయిందో. నువ్వేంట్రా, నువ్వింక గడ్డం గీసుకోవా? బావో అయిందో. ఏంటే నువ్వేంటే తారు డబ్బాకి చీర కట్టినట్టున్నా? నీ పేరు లైలానా? కొడితే నీ మొహం పెసరట్టు ఉప్మా అయిపోతే, నీ మొహం చిల్లిగారులు అయిపోతే, నీ రక్తాన్ని సాంబార్ తాగినట్టు తాగిస్తానే. బావో అయిందో. ఓకే. అక్క పెట్రోల్ అయిపోయింది. అయ్యో ఎలా రా? అరే వెళ్ళిపోతున్నా, త్వరగా తీరా. పెట్రోల్ అయిపోయిందా? అబ్బా అంత నా కర్మ. తప్పించుకున్నారు.